ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి వాసవి పారాయణ కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతంగా కనిపించింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఈ వాసవి పారాయణ వీక్షించారు. ప్రస్తుతం మనతో పాటు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత మేడం, చెప్పండి మేడం, ఈ రోజు వాసవి పారాయణ గురించి మీరు మాట్లాడండి. అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా. సక్సెస్ 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 అందరి సక్సెస్ ఈరోజు నా సక్సెస్గా, మనందరి సక్సెస్, వైశ్యకుల జాతి సక్సెస్గా ఒక వేదిక మీదకి తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదని ఒక నమ్మకంతో ఒకానొక రోజు వాసవి పారాయణాన్ని ప్రపంచ రికార్డులో పెట్టాలి అని నోటి మాటగా చెప్పి ఆ మాటని ఈరోజు ఆచరణలో చూపించాము. అమ్మవారిని ప్రపంచంలో ఉన్న ఎవరికైనా అమ్మవారి త్యాగం గురించి, అమ్మవారు జీవితంలో ఆత్మార్పణ చేసిన విషయాన్ని ప్రపంచానికి చూపించాలనే ఒక నమ్మకంతో ఈ కార్యక్రమం గత 6 నెలలుగా మొదలుపెట్టి ఈరోజు పూర్తి చేసుకున్నాము. ప్రపంచ రికార్డు సాధించాలి ఎట్టి పరిస్థితుల్లో అని ఒక గోల్తో ముందుకెళ్ళి ఈరోజు 30,000 మందికి పైగా ఎల్బీ స్టేడియంలో ఆర్యవైశ్యులు వన్ కాన్సెప్ట్, ఒకే వేదిక, ఒకే గొంతు, ఒకే కులం, ఈ కాన్సెప్ట్ వెళ్ళి ఈరోజు రికార్డు సాధించాము. ప్రపంచంలో నాకు తెలిసే మొట్టమొదటిసారి అనుకుంటాను ఇలాంటి రికార్డు సాధించడం అనేది. నిజంగా నా జన్మ ధన్యమైంది అనుకుంటాను. ఆర్యవైశ్యులందరూ సహకరించి పెద్దలు ఆర్థికంగా కార్యక్రమానికి వారి వంతు సహాయం చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి స్పాన్సర్స్ దాతలందరికీ, నాతో పాటు పనిచేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా, నా కార్యవర్గానికి, నాతో పాటు ఈ కమిటీలో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 102 గోత్రాలే కాదు, 102 చరణాలు కూడా అమ్మవారిని ఆ పాత్రలు పెట్టి చూడాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. 16 మంది పీఠాధిపతుల నిర్ణయంతో 102 శ్లోకాలు తీసుకోవడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమము, ఈరోజు వేలాది మంది పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమము ఒక స్పిరిచువల్, ఒక డివోషనల్, అమ్మవారి కీర్తనతో, అమ్మవారి పారాయణంతో, జై వాసవి అనే గొంతుకతో 30,000 మంది గొంతులు కాదు, 3 కోట్ల గొంతుకలుగా ఈరోజు ఆర్యవైశ్యులు ఒక వేదిక మీదకి వచ్చి మేమందరము ఒక యూనిటీ అనే తాటు చెప్పుకున్నారు. అందరికీ కూడా ఈరోజు ఒక కమ్యూనిటీ ఒక యూనిటీగా ఎలా ఉంటుంది, పిలిస్తే ఇన్ని వేల మంది కూడా రాగలుగుతారు అని చూపించినటువంటి ఈ వేదిక. అమ్మవారి ఆశీస్సులు, వాసవి మాత విగ్రహం చూస్తున్నాం కదా, గత 2 నెలలుగా ఆ విగ్రహం కోసం మనం తయారు చేయించి 28 ఫీట్ల విగ్రహాన్ని ఈరోజు అమ్మవారి కొలువు తీరి ఉన్నది. మంచి కార్యక్రమము, అమ్మవారు నా చేత చేయించుకున్నది ఈ కార్యక్రమం అని నిజంగానే నేను ధన్యురాలని అనుకుంటున్నాను. నాతో పాటు ఈ గిన్నిస్ రికార్డులో పారాయణంలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ధన్యవాదాలు. కమ్యూనిటీ వాసవి పారాయణ కూడా సీఎం కూడా వచ్చారు. ఈ నేపథ్యంలో కూడా అధికారికంగా కూడా జరిపించేట్టుగా హామీ కూడా ఇచ్చారు. దీని గురించి మీ ఏ విధంగా అర్చన జరుగుతుంది? ఎన్నో ఏండ్ల కళ, ఎన్నో ఏండ్ల ఆకాంక్ష, మా ఆర్యవైశ్యుల మనసులో ఉన్న మాటని నేను ఈరోజు ముఖ్యమంత్రి గారి ముందు ఉంచడం జరిగింది. ఒక పారాయణం, కేవలం పారాయణము ఒక ఆధ్యాత్మికత, ఒక దైవభక్తే కాదు, అమ్మవారిని కూడా అధికారికంగా ప్రకటించాలి. అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని, జయంతిని అని ఇంత మంచి కార్యక్రమాన్ని ఈరోజు నేను ఒక అధికారికంగా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్గా చేయడము నా జీవితంలో మొట్టమొదటి చైర్మన్. ఎంత నా జీవితంలో గుర్తుండిపోయే విషయమో, మొట్టమొదటిసారి ఒక కమ్యూనిటీ గిన్నీస్ బుక్లో ఎక్కడం కూడా నా చరిత్రలో, ఈరోజు పాల్గొన్న వాళ్ళందరి చరిత్రలో మిగిలిపోయింది. రాబోయే తరాలకి ఆ 102 శ్లోకాలు పర్మనెంట్గా అఫీషియల్గా ఉండబోతుంది. ఇది అఫీషియల్ వెబ్సైట్లో కూడా పెట్టబోతున్నాము. అధికారికంగా ప్రకటించినాము అమ్మవారి లోగాను కూడా అని. ఈ కార్యక్రమం నేను చేసినందుకు ధన్యవాదాలు అనుకుంటున్నాను.